సో ఒకసారి చూడొచ్చు, అదానీ స్కామ్ నిజం బయట పెట్టండి, సెబీ చైర్మన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు అన్నారు. చంద్రశేఖర్ గారు, ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తారు, మీరేమో ఢిల్లీలో ఏఐసీకి సంబంధించి పిలుపు మేరకు ఇవాళ అదానీ మెగా కుంభకోణం బయట పెట్టాలంటున్నారు. సో ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాల నుండి దేశాన్ని దోచుకుంటా ఉన్నది. కానీ ఈరోజు ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి దీన్ని నివారించాలంటే కేవలము అడ్డుకోవడమే. కాబట్టి ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది అడ్డుకొని ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడానికి ఈరోజు మరోవైపు హరీష్ రావు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళిండు, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లేస్తున్నాడు, మేమేమో మొక్కులు తీరుస్తున్నాం అంటున్నారు. తెలంగాణ ప్రజలకు శాపం తగులుతుంది రేవంత్ ఓట్ల వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారి పని అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినా ఇక గుడ్లకు మొక్కుకోవాల్సిందే తప్ప వాళ్ళు ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడడానికి కూడా హక్కు లేదు ఆయనకు. రుణమాఫీ జరిగిందా జరగలేదా? రుణమాఫీ జరగలేదు, చెప్పింది కొండంతా చేసింది రవంత్ అంటున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, 15th ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. టెక్నికల్గా ఎవరి అయితే ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా 15 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన సార్ హరీష్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా పన్నారు. ప్రతాప్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? కేవలము అందరికీ అని చెప్పి కొందరికని కొర్రీలు పెడుతుంది అంటున్నారు రుణమాఫీ విషయంలో, ఇది వాస్తవమా? వాళ్ళు చేయలేని పని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులను ఆదుకొని మొత్తం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తూ దానిలో భాగంగానే ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు 32,000 కోట్లు ఎంతో కష్టపడి తయారు చేసి రైతులకు విడతల వారీగా మొన్న 15th ఆగస్టు వరకు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దానిలో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ. వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిందని చెప్పి అక్కస్తోని అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఒక్కటి నిజం లేదు. 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంటే ఓరలేకపోతున్నారు. వాళ్ళకు గిట్టగా ఇదంతా అవర్ణాలు చేస్తున్నారు తప్ప రైతులకు రుణమాఫీ జరిగింది, జరుగుతుంది. హరీష్ రావు ఊర్లకే పోయి చూడమన్, కేటీఆర్ నియోజకవర్గానికి పోయి చూడమన్, అక్కడ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో. వీళ్ళు కేవలం కావాలని గుర్తించడం కొరకు రైతు వ్యతిరేకులు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ మనుగడ సాధించడం కోసం ఏమైనా ఆరోపణలు చేస్తుందనుకోవచ్చా? ముమ్మాటికి ప్రజలను పంపిపెట్టడం కొరకే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మరు. 10 ఏళ్ళు నమ్మిర్రు, మోసపోయినరు. అందుకే వాళ్ళని బొందబెట్టిర్రు. ఆ బొందలకెళ్ళి ఎట్లా లేవని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బొందలకెళ్ళి ఇంకా లోపలికే పోతారు కానీ పైకి వచ్చేది లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.